ఎంత పని చేశావే? మన బంధువులు ఈ సమాజం ఏమనుకుంటుందో ఒక్కసారి ఆలోచించావా? అమ్మా, నేను నీ గురించి నాన్న గురించి ఆలోచిస్తానే, బంధువుల గురించి సమాజం గురించి నేను ఆలోచించను. వాళ్ళేమైనా నన్ను కనీ పెంచి పోషించారా? వాళ్ళు సచ్చినా బతికినా ఐ డోంట్ కేర్. నాన్న, చరణ్ నన్ను లవ్ చేస్తున్నాడు. నేను చరణ్తో ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను. ఆ క్లారిటీ నాకుంది. నా ఆనందాన్ని మీరు కాదనరని నేను అనుకుంటున్నాను. ఇంకా మీ ఇష్టం. ఏమే చెప్పండి. కూతురు అల్లుడు వచ్చారు, హారతి తీసుకురాపో. రారా నా పీసీ శ్రీరామ్, నీకు మాత్రమే కదరా, నాకు కూడా వీడియో షూట్ చేయడం తెలుసురా. నువ్వు అయిపోయారు ఆల్రెడీ. ఈ రోజు నేను కళ్ళు మూసుకుని తెరిచే లోపు నా క్రెడిట్ కార్డ్ నా చేతిలో ఉండాలిరా. ఏంది మామ, మిట్ట మధ్యాహ్నం తిక్క తిక్క మాట్లాడుతున్నావు? ఎండాదిరి వర్షం ఏంది? ఆగు, చల్లగా మజ్జిగ తీసుకొస్తా. నాకు గిప్పేం కాదు, నువ్వెంత ఓవర్ యాక్షన్ చేసినా ఈ రోజు నిన్ను ఎవడు కాపాడలేరురా. నా దగ్గర అదిరిపోయే ఐటమ్ ఉంది. ఏది చూపెట్టు. చూస్తావా? చూడు. వా మామ, సూపర్, మస్తు తీసినావు. ప్లీజ్ మామ, నాకు ఈ వీడియో సెండ్ చేయి, మా మమ్మీ డాడీకి పంపిస్తా. వాళ్ళే మా ఇద్దరు పెళ్లి చేస్తారు. పంపించే ముందు కాస్త ఎడిటింగ్ చేసి పంపించరా ప్లీజ్. ఎడిటింగ్ చేసి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కి పంపించమంటావా? వావ్, సూపర్ సూపర్. అయితే కలర్ గ్రేడింగ్ చేయించి కాస్త మేకప్ ఎఫెక్ట్ వేయించరా? నేను మేకప్ కూడా వేసుకోలేదు. మా అల్లుడికి తగ్గట్టు భలే దొరికావు కదే. సరే మామ, నువ్వు ఆ పనులు, మేము షాపింగ్ వెళ్ళి వస్తాం. నా క్రెడిట్ కార్డ్తోనేనా షాపింగ్? అంతేగా అంతేగా. రావాసు. ఎంతో మంది గిప్పలు నేను పగలగొట్టాను కానీ నా గిప్ప పగలగొట్టేవాడు నా ఇంట్లోనే ఉన్నాడు. జై గిప్ప. అన్నయ్య ఎక్కడ? థ్యాంక్స్ అంకుల్. గుడ్ లక్. గుడ్ లక్ రా. చందు, మొత్తానికి మన వాళ్ళు ప్రయోజకులు అయ్యారా. కెప్టెన్, ఈ ఆనంద సమయంలో చిన్న ఆటోగ్రాఫ్ ఇవ్వరా? అయ్యా, అదేం పేపర్ చూడకుండా స్టైల్ గా సైన్ పెట్టారు. ఆటోగ్రాఫ్ అడిగారా, ఇచ్చాను. తప్పేముంది? నువ్వు పెద్ద సెలబ్రిటీ అనుకుంటున్నావా నిన్న ఆటోగ్రాఫ్ అడగడానికి? నీ నోట్లో లడ్డూ పెట్టి షూరిటీ పేపర్ మీద సైన్ చేయించుకున్నారు. అర్థమయ్యేలా చెప్పరా. అంటే వీళ్ళు ఎవరినన్నా మోసం చేశారనుకో, వాళ్ళు స్ట్రైట్ గా వచ్చి మీ గిప్ప పడగలుగుతారన్నమాట. గిప్పా ఇలానే మనమంతా హ్యాపీగా ఉండాలి. అంటే మన ఇంట్లో ఎవరైనా చనిపోయినా కూడా హ్యాపీగా నవ్వుతూ ఉండాలా? అవునరా, మన కెప్టెన్ చెప్పాడు కదా. నాకు గిప్పేం కాదు, మీరు మారర్రవే. అయ్యా, చాలా రోజుల నుంచి నాకు డౌట్. అడగరా. మన టీం కి బ్యాట్ అనే పేరు ఎందుకు పెట్టారు?
బాల్స్ మన లైఫ్ లో ప్రాబ్లమ్స్ రా, అవి వస్తూనే ఉంటాయి. మన ఆత్మస్థైర్యం అనే బ్యాట్ తో వాటిని కొడుతూనే ఉండాలి. అందుకే మన టీం పేరు బ్యాట్ 10 పెట్టాను. ఎలా ఉంది మన ఆలోచన? మీ గిప్పలా ఉందయ్యా. ఏయ్, అదే అదే బాగుంది అంటున్నా అయ్యా. ఇంకో డౌట్ అయ్యా, అడగరా. గిప్ప అంటే ఏందయ్యా? నువ్వేదనుకుంటే అదేరా. అర్థం కాలేదయ్యా.